కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో భాగంగా అమల్లోకి అయితే రావడం జరిగింది. దీనిలో భాగంగా రైతులకు రుణమాఫీ ఇస్తామని అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఈ మధ్యకాలంలో అయితే 1,00,000 రూపు ఉన్నటువంటి వారికి అయితే రుణమాఫీ అయితే ఇస్తున్నామని చెప్పేసి అయితే సంబరాలు జరుపుకున్న పరిస్థితి అయితే మనం చూసాము. స్వీట్లు పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా టపాసులు పేల్చి అయితే అంగరంగ వైభవంగా అయితే ఒక పండుగ వాతావరణాన్ని తలపించేలా నాయకులు అయితే సంబరాలు జరుపుకున్న పరిస్థితి అయితే చూస్తాము. కానీ ఇప్పుడు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడైతే మాకైతే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సైతం మాకైతే రుణమాఫీ కాలేదని లబోదివ్వమంటున్నారు రైతులైతే. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎంత ఉంది మీకు, ఏం చెప్తున్నారు అధికారులు? మాది 70,000 ఉంది. ఈ 2018 నుండి 2023 మధ్య కాలంలో ఉంది. 2022 జూలైలో తీసుకున్నాను నేను 70,000 తీసుకుంటే ఫస్ట్ విడతలో కేసీఆర్ మాఫీ చేసినప్పుడు కూడా నాకు 70,000 రుణమాఫీ కాలేదు. అలాగే ఇప్పుడు కూడా 1,00,000 లోపు రుణమాఫీ అని చాలా మంది లిస్ట్ వచ్చింది. దానిలో ఆశ కొద్ది మేము చాలా వెతికి చూసాం కానీ మా పేరు లేదు. అట్లాగే మా మమ్మీది కూడా 90,000 ఉంది. ఆమెది 1,00,000 లోపే. ఆమెది కాలేదు, నాది కాలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో కాలేదు, ఈ ప్రభుత్వంలో కాలేదు. కాకపోయేసరికి 1,00,000 రూపాయలు మాఫీ చేసినామని వాళ్ళు హడావిడి చేసి పండుగలు చేసుకుంటారు. కానీ రైతులకు మాత్రం ఇప్పుడు పంట పొలాలు చేసుకునే టైం మాది. మేము ఆనందపడాలో బాధపడాలి. ఇప్పుడు రుణమాఫీ అయిన వాళ్ళేమో సంబరపడుతున్నారు. మేమేమో ఇప్పుడు మా రుణమాఫీ రాలేదని బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాలన్నా, లేకపోతే వర్షాలు పడుతున్నాయి. మొన్నదాకా వర్షాలు లేవు, ఇప్పుడు ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి. పనులు చేసుకునే టైం, అక్కడ పనులు చేసుకోలేకపోతున్నాం. రుణమాఫీ అయిన వాళ్ళని చూసి మేము బాధపడుకుంటూ ఆఫీసర్ల చుట్టూ తిరగాలన్నా అర్థమైతలేదు. మళ్ళీ అలాగే దీనికి సంబంధించి ఎవరిని అడగాలి? బ్యాంకుల దగ్గరికి పోతేనేమో వ్యవసాయ అధికారుల దగ్గరకు పోమంటారు, వ్యవసాయ అధికారుల దగ్గరకు పోతేనేమో బ్యాంకుల దగ్గరకు పోమంటారు. కాబట్టి ఖచ్చితంగా 1,00,000 లోపు రుణమాఫీ అని చెప్పినప్పుడు 1,00,000 లోపు ప్రతి ఒక్కరు చేయాల్సిందిగా మేము ఈ రైతుల పక్షాన కోరుకుంటున్నాం. ఒకవేళ కాకపోతే ప్రతి ఒక్క రైతును మేము అందరినీ ఏకం చేసుకొని మండల స్థాయిలో ఖచ్చితంగా దీక్ష బట్టి అందరికీ రుణమాఫీ జరిగేలా మా వంతు సాయం మీరు రిపోర్టర్స్ కూడా మాకు సాయం చేసి అందరికీ రుణమాఫీ జరిగేలా చూడాలి. ఓకే, అంటే ప్రస్తుతం అయితే మీరు ఎవరైనా కలిసిరా, ఏం చెప్తారు వాళ్ళైతే? మేము ప్రజెంట్ అయితే నిన్న రుణమాఫీ లిస్ట్ వచ్చిన తర్వాత మా నేమ్ లేదని చెప్పేసి ఏఓ గారికి కలవడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఎలాంటి గైడ్లైన్స్ లేదు, ఒక 4-5 రోజుల తర్వాత మా దగ్గరికి వచ్చి అడగండి అంటే అయ్యే టైం అయిపోయిన తర్వాత ఎవరిని అడిగినా ఏం లాభం లేదని బ్యాంకర్ దగ్గరికి వెళ్ళాం. బ్యాంకర్ దగ్గరికి పోతే మాకు ఎలాంటిది ఏం లేదు. ఏ లిస్ట్ అయితే చెక్ చేసి లిస్టులో ఉన్న వాళ్ళకి మేము చూసి చెప్తున్నాం కానీ వాళ్ళ చేతులు ఎత్తేసారు, వీళ్ళ చేతులు ఎత్తేసారు. ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా 1,00,000 లోపు రుణమాఫీ అన్నప్పుడు 1,00,000 లోపు ప్రతి ఒక్కరి పేరు రావాలి. రాకపోతే అది 1,00,000 లోపు రుణమాఫీ చేసినట్టు కాదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పండుగ చేసుకొని కూడా వేస్టే. అది ప్రతి ఒక్కరు నాయకులే. రైతులు మాత్రం ఎక్కడ కూడా పండుగ చేసుకొని ఎవరు సంబరపడ్డది లేదు. నాయకులే ఇదేదో రుణమాఫీ చేసినామని అడావిడి చేస్తున్నారు తప్ప 100% మాత్రం ఏ రైతుకు కూడా ఏ విలేజ్లో ఖచ్చితంగా ప్రతి 100 మందిలో 40 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది 1,00,000 లోపు. మిగతా 60 మంది అలాగే బ్యాలెన్స్ ఉంది. సెకండ్ విడతలో మాత్రం 1,00,000 లోపు వాళ్ళది నేమ్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా మేము అధికారుల ముందు బైఠాయించి రాస్తారోకలు ధర్నాలు మాత్రం చేయడం జరుగుతుంది. ఓకే అండి, ప్రస్తుతం ఇక్కడ ఎంతమందికి రాలేదండి? ఇక్కడని కాదు, ప్రతి విలేజ్లో మేము తెలుసుకున్నాం. మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ రిలేటివ్స్లో కానీ సంబంధిత వాళ్ళ దగ్గర మేము ఇక్కడ జనాల్లో తెలుసుకున్నది ప్రతి 100 మందిలో 60 మంది పేర్లు 1,00,000 లోపు ఉన్న వాళ్ళే 60 మంది పేర్లు రాలేదు. ఓన్లీ 40% మాత్రమే రుణమాఫీలో పేర్లు వచ్చినాయి, మాఫీ అయింది అంతే. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము 100కు 60% మందికి అయితే రుణమాఫీ అయితే రాలేదు అని చెప్పేసి ఒక యువ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాకుండా మా మదర్ పేరు మీద సైతం కొంత భూమి ఉంది, దీనికి సంబంధించి సైతం ఏమైతే వ్యవసాయం అయితే చేస్తున్నప్పటికీ సైతం తనకు రాలేదు, నాకు రాలేదు. గత ప్రభుత్వంలో సైతం మాకు ఇలాంటి ముండి చేయి అయితే చూపించడం జరిగింది. ఇప్పుడు సైతం అదే సేమ్ రిపీట్ అవుతుందని చెప్పేసి అయితే వారి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మరొక రైతు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. బాబు, ఏం పేరు నీ పేరు? నా పేరు శంకర సార్. ఓకే, ఎంత ఉందండి మీకు? ఏం చెప్తున్నారు, వచ్చిందా రాలేదా? నాకు రాలేదు, 7 సంవత్సరం రాలేదు, ఈ సంవత్సరం రాలేదు. 100 లక్షల లోపు ఉంది నాకు కూడా. మా భార్య కూడా 30 ఉంది, 30 దానికి కూడా రాలేదు. మేము కూడా తిరిగి అక్కడ మండలం తిరిగినాం. బ్యాంకుల ద్వారా కూడా మంచిగా 7 సార్లు పోయినాం. వన్ బి పట్టుకుని పోయినాం. మా భార్య పరిస్థితి అంటే అందులో రాలే అని చెప్పన్నారు. అందులో లిస్టులో పేరు ఉంది. మరి ఎందుకు రాలేదు అంటున్నారు? అసలు కారణం ఏంటి? బ్యాంకు వాళ్ళ తప్ప మరి ఎక్కడ తెలియదు. మా కొడుకు ఒకటి గణేశ్ అని ఉంటాడు, చిన్న బాపు ఆడ ఒకటి ఉంది. మన సినిమా పేరు వచ్చిందని పోతే పేరు ఉంది ఆల్రెడీ 30,000 ఉంది అని ఆ బ్యాంక్ వాళ్ళు మరి రానేలేదు లిస్టులు అని చెప్పి మళ్ళీ వాళ్ళు మరగొట్టడం జరిగింది. అంటే పేరు ఉండగానే ఇస్తలేరా? పేరు ఉండగా సార్ 2 సంవత్సరం అయితే రాలేదు. మరి రాలేదు. మరి ఎట్లా ఇప్పుడు మరి దీనికి సంబంధించి మరి ఎట్లా ముందుకు పోదాం అనుకుంటున్నారు? మరి మీ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? కలిసి రాని వాళ్ళందరం కలిసి ఇట్లా మేము ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పిన తరిగి మనం అదే మాదిరిగా చేద్దామంటే మేము అందరం కలిసి రాని వాళ్ళందరూ ధర్నా చేస్తామంటే. ఓకే, అంటే మీరు వస్తుందని భావించారు అసలు ముందు? వస్తాయి అందరికీ కేసీఆర్ అంటే మొత్తం అందరికి మాపైద్దని మేము అనుకున్నాం. అందరికి మాపిగలేదు. మరి ఇప్పుడు మీరు దగ్గరికి ఎవరైనా వస్తున్నారా? మరి ఎంత వచ్చింది ఏందని మీ దగ్గర ఎవరైనా ఆరాధిస్తున్నారు? ఇప్పుడు ఎంక్వైరీ కూడా రాలేదు, మాకు ఎవరు ఎంక్వైరీ రాలేదు. మరి ఎంతమందికి వచ్చిన ఎంతమందికి రాలేదని చెప్పి ఏది లేదు. వ్యవసాయ అధికారులు ఏం చెప్తున్నారండి? వ్యవసాయ అధికారులు గింతే అందరం కలిసి ధర్నా చేస్తామని చెప్తున్నారు అంతే. రాని వాళ్ళందరం అంటే ఏం చెప్తున్నారు? వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఎటువంటి స్పందన అంటే
మన అందరం కలిసి ఒకటి ఇదే మన అధికారులు రాలేదని చెప్తున్నారు అంతే. ఓకే, ప్రస్తుతం అయితే మనతో పాటు మరికొంతమంది రైతులు అయితే ఉన్నారు, వారితో సైతం మాట్లాడదాం. బాబు చెప్పండి, ఏం పేరు మీ పేరు? మీరే. ఓకే, ఎట్లుందండి పరిస్థితి? అంటే రుణమాఫీ రాలేదని కొంతమంది రైతులు అయితే గగ్గోలు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది కదా, అందరికి వచ్చిందా? ఎట్లుంది పరిస్థితి ఇక్కడ? మాకైతే రాలేదా? ఎందుకని రాలే? మొన్న గప్పట్ల చుట్టూ ఒకళ్ళకు లక్షలోపు ఇట్లా అట్లా అని మాకు చేశారు. మాకైతే ఏది కాలే. ఎందుకు కాలే? మరి మేమేం పాపం చేసినాం? ఎందుకు ఇవ్వద్దు? మరి మేము అన్ని రకంగా మేమేమైనా రాంగ్ ఉందా? బ్యాంకులో ఏమైనా మరి బాకీలు ఉన్నాయా? ఎందుకని చెప్తలేరు చెప్పండి. నాకు భూమి ఎక్కువ ఉన్నదంటారు. భూమి ఎక్కువ ఉంటుంది ఏమన్నా గుంజుకున్నా? నా పిల్లలు 4 పిల్లలు ఉంటారు. మరి మీరు వ్యవసాయం ఏమేస్తారు? వ్యవసాయం వరి, పత్తి, కంది, బస్ గింతే. మాకైతే ఏ రుణమాఫీ లేదు, ఇప్పటికి ఏది గవర్నమెంట్ నుంచి ఆశించలేదు. ఎందుకని అయితే లేదు చెప్పండి. ఒకవైపు రైతులు అందరికైతే న్యాయం చేస్తామని చెప్పేసి అయితే రేవంత్ సర్కార్ చెప్తుంది, అందరికైతే రుణమాఫీ చేస్తామని చెప్తున్నాడు. పదే చెప్తున్నాడు. ఏది ఇవరకైతే ఏది లేదు. అదేనా మరి ఎట్లా ఇట్లయితే మరి పోషణ ముందుకు పోవడం ఎట్లా? అంతే కొంతమందికి అయి కొంతమంది కాకపోతే ఎట్లా మీ పరిస్థితి ఏంది మరి? బాధాకరం ఉన్నది. ఈ రకంగా ఇట్లా చేసుడు ఓని చేయపోడు చేసుడు ఇదైతే బాధ. ఈయన ఈ సొంటలో చూడు, మా సొంటలో చూడు, ఇంత దానిలో పడి ఇప్పుడు తప్పలేదు. పోతున్నాం పొలం కాడికి. చెప్పండి, మాకు ఎందుకు కావద్దు? మరి మేము ఏమైనా ఎత్తుకొచ్చినామా? మేమేమైనా దొంగతనం చేసినామా? చెప్పండి. మరి రైతులు కాదా? నేను రైతును. అవు నేను అందరి రకం ఏ బ్యాంకులో ఏమన్నా అప్పునున్నా? అప్పు ఉంటే వాళ్ళైతే బండ్లు గుంజుకపోతుర్రు, వాళ్ళు కట్టిపిస్తుర్రు, అన్నీ చేస్తుర్రు. మార్చుత ఈ గవర్నమెంట్ రూల్స్గా ఈ పేసలో కావాలి, మార్చుత రుణమాఫీ కావాలి, అంతే సార్. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆవేదన అయితే వెళ్ళతున్న పరిస్థితి ఉంది. మనతో పాటు మరొక రైతు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. బాబు ఏం పేరు నీ పేరు? రామస్వామి. ఎటు పోతున్నావు నువ్వు ఇప్పుడు? నేను ఇప్పుడు వ్యవసాయం పని మీద పొలం కాడికే పోతున్నా బాబు. మరి ఏమైంది ఇట్లా? ఇప్పుడు కొంతమందికి అయిందంటారు, కొంతమందికి కాలేదంటారు కదా, మరి ఎట్లుంది పరిస్థితి ఇక్కడ? కేసీఆర్ ఇస్తే కూడా మాకు అందలేదు, ఇల్లు కూడా అందలేదు మాకు. మేము ఎవరికి చెప్పుకున్నాడు? మేము ఊర్లోనే స్థితిలోనే ఉన్నాం. భగవంతా అని చెప్పి తలుసుకుంటూనే ఉన్నాం. మాకు ఒక్క 5 పైసలు ఈ వరకు ఇవ్వలేదు బాపు. ఇట్లా అయితే మరి మీ పరిస్థితి ఎట్లా? ఇక భగవంతుడే ఉన్నాడు, అంత మిమ్మల్ని నమ్ముకుంటారు, ఎవరే మాకు ఏం చేస్తలేరు. మా పరిస్థితి గిట్లే ఉన్నది. కొంతమందికి అయితే వచ్చిందంటారు, కొంతమంది రాలేదంటారు కదా, మరి మాకైతే రాలేదు బాపు. ఏమేస్తారు? పొలం వేస్తారా, పత్తి వేస్తారా? పత్తి కంది అంతే. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, ఒక రైతు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే మాకైతే రుణమాఫీకి సంబంధించి అయితే అందరికీ వస్తుందని అయితే హామీలు అయితే ఇవ్వడం జరిగింది, కానీ క్షేత్రస్థాయిలో ఇక్కడికి వచ్చేసరికి అయితే మాకైతే రావట్లేదు, మేమేం పాపం చేస్తామని అయితే వారైతే సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఏదైనప్పటికైతే అందరికీ అయితే ఆ రుణమాఫీ చేయాలి, 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానైతే హామీలు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 100కు 60% రాలేదు. కేసీఆర్ సైతం ఇవ్వలేదు గతంలో. అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత అయినా మాకు మంచి రోజులు వస్తాయని అయితే మేమైతే భావించడం జరిగింది. ఏదైనప్పటికైతే మాకైతే ఇప్పుడు సైతం మొండి చేయి అయితే చూపించడం జరిగింది అనేది వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.